తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు మళ్లీ మూడు మీదకొచ్చేశాయి. ఒక్కసారిగా డబుల్ షూటర్లుగా మారిపోయాయి. ఈసారి కొడితే డబుల్ డిజిట్ కొట్టే తీరాలన్న కమిట్మెంట్ తో కసి తీరా కొట్లాట మొదలుపెట్టేశాయి. లెక్క 10కి తగ్గకుండా చూసుకో షేర్ ఖాన్ అంటూ 10 మీద పందెం కాస్తున్నారు ఆయా పార్టీల అధినేతలు. ఇంతకీ ఎవరి పోరాట పటిమ ఎంత మాత్రం? ఎవరికి దక్కేను ఆ రెండంకెల అదృష్టం? बीजेपी पंदెం 12 మీద ఉంది. 400 पार होने वाला है, उसमें तेलंगाना का 12 से ज्यादा कमल आना चाहिए. రేవంత్ లెక్కైతే 14 దాటింది. 14 పార్లమెంటు సీట్లు గెలవాలి. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి. గులాబీ దండులో కూడా కాన్ఫిడెన్స్ దండిగానే ఉంది. ఐ హావ్ దట్ కాన్ఫిడెన్స్. మేము 10 సీట్లకు పైగా సాధిస్తామని చెప్పి నేను చెప్తాను. తెలంగాణలో వేడి వేడిగా మిషన్ 17. మరి ఎవరికా రెండంకెల అదృష్టం? ఉన్నదే 17 పార్లమెంట్ సెగ్మెంట్లు. జరుగుతున్నది ట్రయాంగిల్ ఫైట్. ముగ్గురు పైకి సమఉజ్జిల్లా కనిపించిన ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో ఎవరి ఎబిలిటీస్ వాళ్ళవి, ఫలితాల విషయంలో ఎవరి పేటు వాళ్ళది. పైగా ఆ 17 నుంచి మజ్లిస్ ట్రెడిషనల్ సీటు హైదరాబాద్ ను మైనస్ చేస్తే మిగిలింది 16. దీన్ని 3 భాగాలుగా పంచుకుంటే ఏ ఒక్కరికో మాత్రమే 10కి మించి వచ్చే ఛాన్స్ ఉంది. మరి 3 పార్టీలు తొడగొట్టి మరి 10 మీద పందెం కాస్తుంటే ఆ డబుల్ డిజిట్ ఛాన్స్ ఏ జెండాకు సొంతమవుతుంది అనేదే అసలు మిస్టరీ. 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల మీద ఓ నజరేస్తే అక్కడ ఏ ఒక్కరూ కూడా 10 దాటిన దాఖలా లేదు. బీఆర్ఎస్ 9 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల, బీజేపీ 4 ఎంపీ నియోజకవర్గాల్లో గెలుపు ఢంకా మోగించాయి. ఈ 4.5 పొలిటికల్ ఈక్వేషన్లు మారాయి, పార్టీల పొజిషన్లు మారాయి. కాకపోతే క్లీన్ స్వీప్ అనే ఊసైతే వినిపించలేదు. ఆ కోరికను తీర్చుకుందామన్న యావతోనే బెటర్ లక్ దిస్ టైం అంటూ డబుల్ డిజిట్ ఆశల్ని తెర మీదకు తెచ్చేశాయి. నోటిఫికేషన్ రాకముందే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీల మధ్య డైలాగ్ వార్ దుమ్ము రేపుతోంది. సత్తాపై సవాళ్లు మారుమోగిపోతున్నాయి. అందరి టార్గెట్ ఆ డబుల్ డిజిటే. ఇస్ బార్ 400 పార్ అంటూ మిషన్ 400+ టార్గెట్ తో కదం తొక్కుతోంది కమలదళం. ఆ మేరకు వ్యూహాలకు పదును పెట్టి దక్షిణాదిపై ముఖ్యంగా తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. ఈసారి తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో 12 సీట్లు గెలుచుకోవాలనేది అమిత్ షా ఇచ్చిన టార్గెట్. 400 पार होने वाला है, उसमें तेलंगाना का 12 से ज्यादा कमल आना चाहिए. 12 నెంబర్ బరాబర్ కొట్టమని బీజేపీ అంటుంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంతకు మించి నడుస్తోంది. 2019లో 3 ఎంపీ స్థానాల్ని గెలుచుకున్న హస్తం పార్టీ ఈసారి 14 ఎంపీ స్థానాల మీద గురిపెట్టింది. రేవంత్ చరిష్మా, 6 గ్యారెంటీల అమలు, కేసీఆర్ పై వ్యతిరేకత, వీటన్నింటి నుంచి అదృష్టాన్ని పిండుకోవాలన్నది కాంగ్రెస్ ఐడియాలజీ. ఈ పాలమూరు బిడ్డ బలపడాలి, జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నా పాలమూరు గడ్డ కావచ్చు, 14 పార్లమెంటు సీట్లు గెలవాలి. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి. అటు అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడ్డప్పటికీ పోయిన చోటే వెతుక్కుంటామంటూ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ పార్టీ. 9 సిట్టింగ్ స్థానాల్ని నిలబెట్టుకోవడమే కాదు, ఎక్స్ పార్టీ వాళ్ళ సీట్లను కూడా కొల్లగొడతామనేది గులాబీ దండులో కనిపించే కాన్ఫిడెన్స్. ఐ హావ్ దట్ కాన్ఫిడెన్స్. మేము 10 సీట్లకు పైగా సాధిస్తామని చెప్పి నేను చెప్తా ఉన్నా. టార్గెట్ డబుల్ డిజిట్. 3 పార్టీల నోట అదే మాట. 12కు తగ్గకుండా చూసుకుంటామని అమిత్ షా, 14 ఎంపీ సీట్లు ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుంటామని రేవంత్ రెడ్డి, బౌన్స్ బ్యాక్ అవుతామని కేసీఆర్. ఇలా ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఏపీ దంగల్ని మరిపించేలా తెలంగాణలో సౌండ్ ఇస్తున్నారు. కానీ ఈసారి అడ్వాంటేజ్ ఏ పార్టీ వైపు ఉంటుంది? ఎవరి కలలు సాకారం అవుతాయి, ఎవరి కలలు కలలవుతాయి? తెలంగాణపై కలలుగానే హక్కుంటే గింటే తమకే ఉందంటోంది కమలం పార్టీ. దీనికి 2-3 ప్రధాన కారణాలు కూడా లేకపోలేదు. అందులో మొదటిది ఇవి పార్లమెంట్ ఎన్నికలు కావడం. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిని ఎంచుకున్నారు, లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రిని ఎంచుకోండి అనే నినాదంతో ముందుకెళ్తోంది బీజేపీ. అందుకే వీలైనంత వరకు జాతీయ రాజకీయాలని ప్రస్తావిస్తూ మోదీ చేసిన ఘనకార్యాలనే వల్లవేస్తోంది. మోదీకి హ్యాట్రిక్ ఛాన్స్ ఇద్దామంటూ మోదీ చరిష్మాయే పెట్టుబడిగా పొలిటికల్ ఇంజనీరింగ్ చేస్తోంది. ప్రజలందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, అబద్ధాలను నమ్మకండి, వాస్తవ విషయాలను గ్రహించండి. మీకోసం ఎవరు కొట్లాడారు,
ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఎవరు మనం నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, ఏ పార్టీకి ఓటేస్తే మీ ఓటుకు న్యాయం జరుగుతుంది, మీ ఓటుకు విలువ వస్తుంది, అన్ని విషయాలు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తామని. రెండవది బీజేపీ ఘనమైన ప్రోగ్రెస్ రిపోర్ట్. తెలంగాణలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి సీట్ల సంఖ్య, ఓట్ల శాతంలో పుంజుకుంటూ వస్తోంది కమలం. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఏకంగా 4 లోక్సభ సీట్లు దక్కించుకుంది. అక్కడి నుంచే దక్షిణాదిలో బీజేపీకి తెలంగాణ ఒక ఆశాకిరణంగా మారింది. ఉప ఎన్నికల్లో సైతం గెలుపు ఢంకా మోగిస్తూ రావడం కూడా హైకమాండ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా 8 స్థానాల్ని దక్కించుకొని ఓట్ల శాతాన్ని 2 పెంచుకొని బెటర్ పర్ఫార్మర్ గా నిలబడింది. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ఓటరు ఇంక్రిమెంట్ ఇచ్చే తీరుతాడు అన్నది బీజేపీ కంటున్న బిగ్ డ్రీమ్. ఇవాళ మళ్ళీ 3వసారి బీజేపీని మోదీ గారిని గెలిపించడం ఖాయం. తెలంగాణలో కూడా ఇవాళ 10 మంది పార్లమెంట్ సభ్యులు తక్కువ కాకుండా 30% ఓట్లు తక్కువ రాకుండా ప్రజలు ఇవాళ ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం ఆశించడం దగ్గరే ఆగిపోవడం లేదు కమలం పార్టీ. దానికి తగ్గట్టుగా కార్యాచరణ కూడా స్పీడప్ చేసుకుంది. ముఖ్యంగా పోటీకి బలమైన నేతలు లేరనే అపవాదును తుడిచిపెట్టుకునే ప్రయత్నంలో పడింది. ఫేస్ వాల్యూ ఉన్న నేతలు లేక, సామాజిక వర్గ సమీకరణాల్ని తృప్తిపరిచే లీడర్షిప్ లేక ఇప్పటిదాకా పడ్డ తంటాలకు చెక్ చెప్పాలనుకుంటోంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీఆర్ఎస్ మాజీ ఎంపీ గోడెం నగేష్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, బీబీ పాటిల్, ఎంపీ రాములు కుమారుడు భరత్ ఇలా చేరికల్ని విశృంఖలంగా ప్రోత్సహించడం, చేరిన వెంటనే సీట్లు పంచిపెట్టడం బీజేపీ పాటిస్తున్న నయా స్ట్రాటజీ. సంస్థాగతంగా పార్టీని పటిష్టపరుస్తూనే అటు విజయ సంకల్ప యాత్రల పేరుతో మిగతా పార్టీల కంటే ముందే ఓటరును చేరుకుంటోంది బీజేపీ. ఇప్పటికే తమ వరుస పర్యటనలతో తెలంగాణను రౌండప్ చేశారు బీజేపీ అగ్రనేతలు. వైరుపక్షాలపై మాటల తూటాల్ని పేలుస్తూ లోకల్ క్యాడర్ కి బూస్టునిస్తున్నారు అని అమిత్ షా పెట్టిన 12 సీట్ల టార్గెట్ ని ఛేదించడం టీబీజేపీకి ఎంతవరకు సాధ్యమనేది చర్చనీయాంశమే. ఇప్పటికిప్పుడు దక్షిణ తెలంగాణలో ఖమ్మం, నల్గొండ లాంటి కాంగ్రెస్ కంచుకోటల్ని బద్దలు కొట్టే సత్తా బీజేపీకి లేదు. రిజర్వ్డ్ ఎంపీ సీట్ అయిన వరంగల్ మీద పట్టు సాధించడం కోసం ఆరూరి రమేష్ కు గ్యాలమేసి ఆయన పార్టీలో చేర్చుకోవడానికి నానా యాతన పడుతోంది బీజేపీ. అటు ఉత్తర తెలంగాణలో పార్టీ ఇప్పటికీ బలహీనంగానే ఉంది. కానీ చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి ఎంపీ సీట్ల మీదైతే బీజేపీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతానికైతే కమలం పార్టీ డబుల్ డిజిట్ ఆశలు సజీవంగా ఉన్నట్టే లెక్క. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తిరగబడి కుర్చీలు ఉల్టా పల్టా అయిపోయి పార్లమెంట్ ఎన్నికల్ని గరమెక్కించేశాయి. నువ్వు పడిపోయినోడివి, నేను పడగొట్టినోడిని అనేది బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ డామినేషన్. మరి ఇదే డామినేషన్ ఏప్రిల్ నెల తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ కాకూడదని వాళ్ళు, బరాబర్ కంటిన్యూ చేస్తామని వీళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. దాని ఫలితమే ఈ డబుల్ డిజిట్ డైలాగ్ వార్. మరి 10కి తగ్గితే ఎవరికైనా పరువు తక్కువేగా. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించు అంటూ సీఎం గా రేవంత్ రెడ్డి చేసిన ఛాలెంజ్ తర్వాతే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో నెంబర్ గేమ్ షురూ అయింది. ఆల్రెడీ 9 సిట్టింగ్ సీట్లున్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2% ఓట్లు తగ్గిన బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీట్ అయినా గెలవలేకపోవడమా హతవిధి. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరపున, నీ తరపున నువ్వు రా, నీ కాంగ్రెస్ పార్టీ తరపున. అక్కడ తప్పకుండా తేల్చుకో. తమ క్యాడర్ ని కలవరానికి గురి చేసే కుట్ర ఇది, మేము ఒప్పుకోమని గులాబీ లీడర్లు వెంటనే అలర్ట్ అయ్యారు. ఒక్కటి కాదు గాని కనీసం 7, గరిష్టంగా 10 సీట్లు గెలిచి సత్తా చాటుదామని పార్టీలో ధైర్యం నూరిపోస్తోంది అధిష్టానం. బౌన్స్ బ్యాక్ అవుదాం, డబుల్ డిజిట్ సాధిద్దాం, ఆ విధంగా ఉనికి చాటుకుందాం అనేది బీఆర్ఎస్ తాపత్రయం. కానీ తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ అప్పర్ హ్యాండ్ సాధించాలన్న బీఆర్ఎస్ కమిట్మెంట్ ని ఎక్కడికక్కడ తెగ్గొట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ దంగల్లో కాంగ్రెస్ విక్టరీకి చాలా కారణాలుంటే ఉండొచ్చు, కానీ వాటన్నింటిలోకి రేవంత్ రెడ్డి సౌండే కీలకమనేది ఒక వెర్షన్.
అందుకే అదే ఆత్మవిశ్వాసంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ సౌండ్ బాక్సుల్ని ఓపెన్ చేశారు, భాషలో పదును పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీలో అందరినీ కలుపుకుంటూ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనలు సైతం తెగిస్తున్నారు. పిసిసి చీఫ్ గా తెలంగాణ సీఎం గా రేవంత్ దే డబుల్ డోస్. అసెంబ్లీ ఎన్నికల్లో బాగా వర్కౌట్ అయిన బి టీం పాలిటిక్స్ కూడా మళ్లీ ప్లే అవుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కైంది. ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేస్తారు. బీజేపీలు 9 సీట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు, ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాడు కూడా 4 సీట్లు ప్రకటించాడు, ఆడ కూడా బీజేపీ వాడు టికెట్లు ప్రకటిస్తలేడు. వీళ్ళ అవగాహన ఎట్లుందో చూడండి. ఇక లేటుగా అయినా లేటెస్ట్ గా రంగంలోకి దిగి రేవంత్ రెడ్డికి ధీటుగా సమాధానమిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. కరీంనగర్ కథనభేరిలో భారీ జన సమీకరణ ద్వారా లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించారు. మరోసారి తనదైన భాషతో శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అవసరాన్ని బట్టి తెలంగాణ ఆత్మగౌరవం అనే సున్నితమైన అస్త్రాన్ని కూడా బయటకు తీస్తారు. వాళ్ళు మంచిగా పదవులకు ఎక్కిరు, బ్రహ్మాండంగా ఉన్నారు, డబ్బు మూటలు గుంజుతున్నారు, దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు, ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు. ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా. ముఖ్యమంత్రి మంత్రులు హైదరాబాదు ఢిల్లీ, ఢిల్లీ హైదరాబాద్ తిరుగుడు. 3 నెలల 9 మాటలు పోతారు. ఇన్ని యాత్రలా అంటే ఏం జరుగుతుంది? మళ్ళోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దల దగ్గర వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఇలా మన ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నారు. పార్టీ అధినేతగా కేసీఆర్ అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇచ్చే డోస్ మీద మాత్రమే ఆధారపడడం లేదు బీఆర్ఎస్ పార్టీ. సమయం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ దూకుడికి కళ్లెం వేసే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. రేవంత్ సభల్లో చేసే సౌండ్ కి రీసౌండ్ ఇస్తూ పార్లమెంట్ ఎన్నికల చిత్రంలో గులాబీ ఫ్లేవర్ ఏమాత్రం మిస్ అవ్వకుండా క్యాడర్ లో ఉత్తేజం తగ్గకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నారు. నిన్నెవడు దించుతానంటలేడు, నీకు నువ్వే ఏదో చిల్లర డైలాగుల కోసం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని పంచ్ డైలాగుల కోసం ఎవడో దించుతా అంటుండు. నిన్ను దించితే తెలంగాణ ప్రజలే దించుతారు. రేపు హామీలు అమలు చేయకపోతే, నువ్వు రేపు 4,000 పింఛన్ ఇవ్వకపోతే, బోనస్ ఇవ్వకపోతే, 2 లక్షల రుణమాఫీ చేయకపోతే, ఆడపిల్లలకు స్కూటీలు కొనిపించకపోతే, అక్క చెల్లెల పెళ్లికి తులం బంగారం ఇవ్వకపోతే జనమే దించుతారు. జాగ్రత్త అని హెచ్చరిస్తాను. ఈ లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ కి చావోరేవో లాంటివైతే కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్ష లాంటివి. అధికారంలో లేనప్పుడే 3 ఎంపీ స్థానాల్ని గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు పవర్ లోకి వచ్చాక నెంబర్ పెంచుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి. పూర్తిగా తన పరపతిపై ఆధారపడ్డ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై రేపు రాబోయే పార్లమెంట్ ఫలితాలు ప్రోగ్రెస్ రిపోర్ట్ తో సమానం గనుక చిత్తశుద్ధిని రుజువు చేసుకోక తప్పదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 9 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ ఓట్లు సంపాదించింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఓటు బ్యాంకుల్ని కాపాడుకున్న 9 ఎంపీ సీట్లు హస్తం పార్టీ ఖాతాలో పడతాయి. ఇంకాస్త కష్టపడితే మరో 3 ఎంపీ సీట్లు ఖాయమన్న భరోసా కూడా ఉంది. బీఆర్ఎస్ డబుల్ డిజిట్ ధీమా వెనక కూడా ఇటువంటి లాజిక్కే ఉంది. మొన్నటి ఎన్నికల్లో 7 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కారు గుర్తుదే హవా. అందుకే ఆ 7 సీట్లు పక్కాగా మావే అనే ధీమాతో ఉంది బీఆర్ఎస్. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ స్ట్రాంగ్ గా కనిపిస్తున్న గులాబీ పార్టీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పేలవమైన ప్రోగ్రెస్ చూపించిన గ్రేటర్ హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ ప్రభుత్వం. సుడిగాలి పర్యటనలు, అభివృద్ధి పనులతో హల్చల్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నగర ఓటరు మైండ్ సెట్ మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని వేదిక మీద నుంచి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. హైదరాబాదు నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. బీఆర్ఎస్ లో గుర్తింపు దక్కని బలమైన నేతల్ని తమ వైపు లాక్కుంటోంది కాంగ్రెస్ పార్టీ. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కేటీఆర్ కి సన్నిహితుడిగా పేరున్న హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. సో ఈ విధంగా గులాబీ పార్టీని ఖాళీ చేయడంలో పోటీ పడుతున్నాయి బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా. ఢిల్లీ పెద్దల యాత్రలు, అభివృద్ధి పనులు, ఆపరేషన్ ఆకర్ష్ ఇలా బీజేపీ, కాంగ్రెస్ దూకుడు పెంచి డబుల్ డిజిట్ డ్రీమ్స్ కంటున్నాయి. ఒకటి రాష్ట్రంలో, మరోటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు వాటికుండే ప్లస్సులు వాటికున్నాయి.
బీఆర్ఎస్ కూడా తమకుండే మైనస్సుల్ని ప్లస్లుగా మార్చుకుంటోంది. అవినీతి ఆరోపణలు వెంటాడుతోన్న సిట్టింగ్ ఎంపీలే పలాయనం చిత్తగిస్తోన్న ఆ బాధను దిగమింగుకుంటూనే గంభీరంగా పోరాటం షురూ చేస్తోంది. నేను సైతం అంటూ డబుల్ డిజిట్ డ్రీమ్స్ లో తేలిపోతోంది. సో పెద్ద పెద్ద కలల్ని కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్న కలాం గారి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాయి తెలంగాణలోని ఆ 3 పవర్ సెంటర్లు. 400 पार होने वाला है, उसमें तेलंगाना का 12 से ज्यादा कमल आना चाहिए. 14 పార్లమెంటు సీట్లు గెలవాలి. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. మేము 10 సీట్లకు పైగా సాధిస్తామని చెప్పి నేను చెప్తాను. తెలంగాణలో వేడి వేడిగా మిషన్ 17. మరి ఎవరికా రెండంకెల అదృష్టం?